Hello students, welcome to online class subject object oriented programming through Java. Now the today's concept is switch statement. When there are several options and we want to choose only one option from multiple ones. In this context we use switch statement. When there are several options and we want to choose only one option from multiple ones. In this context we use switch statement. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ ఆప్షన్స్లోంచి ఒక సింగిల్ ఆప్షన్ని కనుక మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సందర్భంలో మనం స్విచ్ స్టేట్మెంట్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇట్ ఈస్ an alternative to the else if later statement. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్లో ఎల్స్ ఇఫ్ లేటర్ స్టేట్మెంట్ చదువుకున్నారు. ఈ ఎల్స్ ఇఫ్ లేటర్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి అక్కడ కూడా మనం మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేస్తాం. మల్టిపుల్ కండిషన్స్లో వన్ ఆఫ్ ద కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే ఆ కండిషన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. రిమైనింగ్ కండిషన్స్ అన్నీ కూడా ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు స్విచ్ స్టేట్మెంట్. మీకు మల్టిపుల్ ఆప్షన్స్లోంచి ఒక సింగిల్ ఆప్షన్ని కనుక పికప్ చేయాలంటే వీ ఆల్వేస్ యూజ్ స్విచ్ స్టేట్మెంట్ రాదర్ దాన్ ఎల్స్ ఇఫ్ లేటర్. బికాజ్ ఎల్స్ ఇఫ్ లేటర్ స్టేట్మెంట్కి సంబంధించి మీరు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసేటప్పుడు రాసే కోడింగ్ అనేది సమ్వాట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని ఎరేజ్ చేయడానికి సింప్లిఫై చేయడానికి మనం స్విచ్ స్టేట్మెంట్ని ఉపయోగిస్తాం. ఓకే, సింటాక్స్ చూడండి. కమింగ్ టు సింటాక్స్ చూడండి అమ్మా. ఒకసారి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి. స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఈ స్విచ్ స్టేట్మెంట్లో ఏం జరుగుతుందంటే స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నాం కదండి. విత్ ఇన్ బ్రేసెస్లో రాసిన ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫస్ట్ ఎవల్యూట్ అవుతుందండి. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎవల్యూట్ అయిన తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది ప్రతి కేస్ లేబుల్తోనూ మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కేస్ లేబుల్ అంటే కేస్ పక్కన రాసిన 1, 2, 3, n. సో అవన్నిటిని కూడా అంటే ఈ కేస్ పక్కన రాశారు చూడండి, కేసు స్పేస్ ఇచ్చి నెంబర్స్ రాస్తున్నారు కదా, 1, 2, 3, n ఇలా ఎన్ని కేసులైనా రాసుకోవచ్చు. ఇక్కడ రాసిన ఈ 1, 2, 3లని మనం ఏమంటామంటే కేస్ లేబుల్స్ అంటాం. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎవల్యూట్ అవుతుందండి. ఎవల్యూట్ అయిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ప్రతి కేస్ లేబుల్తోనూ మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎవల్యూట్ అయిందండి. ఎవల్యూట్ అయిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్తుందంటే కంట్రోల్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత స్విచ్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ కేస్ లేబుల్తో ఎక్స్ప్రెషన్ వాల్యూని మ్యాచ్ చేసుకుంటుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 1 అయినట్లయితే అప్పుడు కేస్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయ్యి కంట్రోల్ స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ బ్రేక్ రాయడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ మీకు ఎవల్యూట్ అయింది, కేస్ 1తో మ్యాచ్ చేసిందండి. అంటే ఫస్ట్ కేస్కి సంబంధించిన లేబుల్తో మ్యాచ్ అయింది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే సెకండ్ కేస్కి సంబంధించిన లేబుల్తో మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 2 అయినట్లయితే కేస్ 2కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ బ్రేక్ రాయడం వల్ల కంట్రోల్ స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోద్దండి. నౌ కమింగ్ టు ఎక్స్ప్రెషన్ వాల్యూ కేస్ 1తో మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2తో మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ n ఉందనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక n అయినట్లయితే అప్పుడు కేస్ nకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ బ్రేక్ రాయడం వల్ల కంట్రోల్ స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోద్ది. ఓకే, ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ కేస్ లేబుల్తోనూ కనుక మ్యాచ్ అవ్వనట్లయితే అప్పుడు డిఫాల్ట్ కేసులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ బ్రేక్ రాయడం వల్ల కంట్రోల్ స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుందండి, ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్. మనం ఒక్కో పాయింట్ బై పాయింట్ రాద్దామండి. చూడండి, ఫస్ట్ ఏం జరుగుతుంది, ఫస్ట్ expression value is evaluated first and it is matched to the each and every case label. ప్రతి కేస్ లేబుల్తోనూ మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఓకే, if expression value is matched to a particular case label, then the statements of that case are executed. If expression value is not matched to any case, then the statements of default case are getting executed. ఓకే, చూడండి, ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ లీడ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూని కేస్ లేబుల్తో మ్యాచ్ చేసుకుంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ కేస్ లేబుల్తో మ్యాచ్ అయితే ఆ కేస్ లేబుల్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూడండి. నోటీస్ దట్ బికాస్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ అంటే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల the control goes to out of switch. చూడండి, నోటీస్ దట్ బికాస్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ అంటే బ్రేక్ స్టేట్మెంట్ ఉండడం వల్ల మీకు కంట్రోల్ అనేది స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఫస్ట్ ఏం జరుగుతుందండి, ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక కేస్ 1 అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ వాల్యూ is 1, దెన్ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 1 అయినట్లయితే ఫస్ట్ కేస్ లేబుల్తో మ్యాచ్ అయింది కాబట్టి దెన్ స్టేట్మెంట్స్ ఆఫ్ కేస్ 1 ఆర్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 1 అయినట్లయితే మీకు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి, కేస్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, and control goes to out of switch. అంటే కంట్రోల్ కేస్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోద్ది బికాస్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, చెప్పే పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 1 అయినట్లయితే కేస్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత చివరిలో ఏముందండి, బ్రేక్ ఉంది. బ్రేక్ ఉండడం వల్ల కంట్రోల్ అనేది స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి. కంట్రోల్ ఏమవుతుందండి, స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ కమింగ్ టు ఇఫ్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈజ్ 2, దెన్ సెకండ్ కేస్, దెన్ case 2 statements are executed. Case 2 statements are executed and control goes to out of switch because of break. Okay, if expression value is not matched to any case, అంటే ఏ కేస్ లేబుల్తోనూ కూడా మ్యాచ్ అవ్వకపోతే, ఈజ్ నాట్ మ్యాచ్డ్ టు ఎనీ కేస్ లేబుల్, దెన్ స్టేట్మెంట్స్
స్టేట్మెంట్స్ ఆఫ్ డిఫాల్ట్ కేస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ కేస్ లేబుల్తోనూ కనుక మ్యాచ్ అవ్వనట్లయితే అప్పుడు మీకు డిఫాల్ట్ కేస్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, మీకు ఇక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. బ్రేక్ రాయడం వల్ల మీకు కంట్రోల్ స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. పాయింట్ చూడండి, నోటీస్ దట్ బికాస్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ ద కంట్రోల్ గోస్ టు అవుట్ ఆఫ్ స్విచ్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 1 అయినట్లయితే కేస్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ కంట్రోల్ గోస్ టు అవుట్ ఆఫ్ స్విచ్ బికాస్ ఆఫ్ బ్రేక్. అంటే ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఉండడం వలన ప్రతి కేసులోనూ కూడా కంట్రోలు మీకు స్విచ్ నుంచి బయటికి పంపడం జరుగుతుంది. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ బ్రేక్ స్టేట్మెంట్ then all the statements after matching case are also executed until break statement occurs. చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు కనుక బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోయినట్లయితే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 1 అయిందండి, అప్పుడు కేస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కేస్ 1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు కేస్ 1లో బ్రేక్ స్టేట్మెంట్ రాయలేదు. సో బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ కేసులో ఉండే స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఒకవేళ నెక్స్ట్ కేసులో కూడా బ్రేక్ లేకపోతే మీకు దాని తర్వాత కేసులో ఉండే స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ విధంగా ఎప్పుడు వరకు కంటిన్యూ అవుతుందంటే అంటిల్ బ్రేక్ స్టేట్మెంట్ దొరికే వరకు, అంటే ఆ స్విచ్లో బ్రేక్ స్టేట్మెంట్ దొరికే వరకు కూడా రిమైనింగ్ కేసెస్లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఆఫ్టర్ ద మ్యాచింగ్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్లో 4 కేసులు ఉన్నాయండి, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 4 కేసుల్లోనూ కూడా మీరు లాస్ట్ కేసులో అంటే కేస్ 4లో మాత్రమే బ్రేక్ రాశారు. ఓకే, కేస్ 4లో ఏం రాశారండి? బ్రేక్ రాశారు. నో కేస్ 1, కేస్ 2, కేస్ 3 దగ్గర బ్రేక్ లేదండి. ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక కేస్ 1 అయినట్లయితే మీకు ఫస్ట్ కేస్ 1 ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బ్రేక్ లేదు కాబట్టి కేస్ 2లో ఎగ్జిక్యూట్ అవుతాయి, కేస్ 2లో కేస్ 3లో కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి, అలాగే కేస్ 4లో కూడా ఎగ్జిక్యూట్ అవుతాయండి. అంటే మీరు బ్రేక్ రాయకపోతే రిమైనింగ్ కేసెస్లో ఉండే స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అంటిల్ బ్రేక్ స్టేట్మెంట్ దొరికే వరకు. ఆ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, నౌ కమింగ్ టు ఒక చిన్న నోట్ ఉందండి, నోట్ చూడండి. ద బ్రేక్ స్టేట్మెంట్ the switch statement only works with the following primitive data types. Okay, switch statement only the following primitive data types ke work out avutandi. The data types are byte, short, int, char. ఓన్లీ మీరు ఎక్స్ప్రెషన్ వాల్యూ బైట్ అవ్వచ్చు, లేదా షార్ట్ అవ్వచ్చు, లేదా ఇంట్ అవ్వచ్చు, లేదా క్యార్ అవ్వచ్చు. ఓన్లీ ఇవి మాత్రమే అలౌడ్ డేటా టైప్స్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Now coming to one more important point, the expression values data type. అంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎవాల్యూట్ చేస్తుంది కదండి, దాని యొక్క డేటా టైపు అండ్ data type of case label must be matched. చూడండి, ఎక్స్ప్రెషన్ వాల్యూ మరియు డేటా టైప్ ఆఫ్ కేస్ లేబుల్. ఓకే, కేస్ లేబుల్కి సంబంధించిన డేటా టైప్ లేబుల్ రెండు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద ఎక్స్ప్రెషన్ వాల్యూస్ డేటా టైప్ అంటే ఎక్స్ప్రెషన్ ఎవాల్యూట్ అయిన తర్వాత వచ్చే వాల్యూ యొక్క డేటా టైపు. ఓకే, అలాగే ద డేటా టైప్ ఆఫ్ కేస్ లేబుల్ మస్ట్ బి మ్యాచ్డ్. అదర్వైజ్ ఒకవేళ అవ్వకపోతే కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి, కంపైలేషన్ ఎర్రర్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డూప్లికేట్
కేస్ ఆర్ నాట్ అలౌడ్. సో డూప్లికేట్ కేసెస్ ఏమైనా ఉంటే వాటిని అలౌ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 రాశారు, మళ్ళీ కేస్ 1 రాయకూడదు అండి. అంటే కేస్ లేబుల్స్ ఏమవ్వకూడదు, డూప్లికేట్ అవ్వకూడదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ద స్విచ్ స్టేట్మెంట్ ఓన్లీ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ డేటా టైప్స్. ఓకే, ఫాలోయింగ్ డేటా టైప్స్ మాత్రమే వర్కౌట్ అవుతుందండి. ఏవేంటి? బైట్, షార్ట్, ఇంటూ, క్యార్. ద ఎక్స్ప్రెషన్ వాల్యూ యొక్క డేటా టైపు కేస్ లేబుల్ యొక్క డేటా టైపు రెండు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. డూప్లికేట్ కేసెస్ అనేవి అలౌ చేయదు. ఓకే, కమింగ్ టు ఒక ఎగ్జాంపుల్ రాద్దాం మనం. ఎగ్జాంపుల్ ఆన్ స్విచ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, నేను స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేశానండి. ఇంపోర్ట్ java.utility.scanner. Just I will declare two variables, x equal to 10, similarly y equal to 20. So x లో 10 పెట్టండి, y లో 20 పెట్టండి. Now చూడండి, నేను స్క్రీన్ మీద రాస్తున్నాను చూడండి. system.out.println 1 addition. ఓకే, similarly ఓకే 2 వచ్చి ఏంటంటే సబ్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ 3 వచ్చి మల్టిప్లికేషన్. నెక్స్ట్ 4 వచ్చి డివిజన్. ఓకే, similarly 5 system.out.println 5 వచ్చి మాడ్యులో డివిజన్. సో మీకు సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయండి. 1 ఏంటి? ఎడిషన్ అండి. 2 వచ్చి సబ్ట్రాక్షన్, 3 మల్టిప్లికేషన్, 4 వచ్చి డివిజన్, 5 వచ్చి మాడ్యులో డివిజన్. ఓకే, నౌ చూడండి, system.out.println ఎంటైర్ యువర్ చాయిస్. యూజర్ మీరు ఏం అడుగుతున్నారంటే నీకు ఏం కావాలి, నీ చాయిస్ ఏంటి? ఓకే, సో చాయిస్ని మనం కీబోర్డ్ రీడ్ చేద్దామండి. సో ఇంట్ చాయిస్ ఈక్వల్ టు చాయిస్ మనం కీబోర్డ్ రీడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. సో మనం ఇప్పుడు చాయిస్ని కీబోర్డ్ రీడ్ చేయాలండి. కాబట్టి చాయిస్ అనేది ఏ డేటా టైప్ అండి? ఇంటీజర్ డేటా టైప్. సో ఇంటీజర్ డేటా టైప్ రీడ్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం s.nextInt అని రాస్తాం. s.nextInt. ఓకే, నౌ చూడండి, స్విచ్ ఆఫ్ చాయిస్. ఏం లేదు చూడండి, స్విచ్ ఆఫ్ చాయిస్. ఫస్ట్ కేస్ 1 అయితే ఏంటండి, నాకు ఏం ప్రింట్ అవ్వాలి? ఎక్స్ వై యొక్క ఎడిషన్ ప్రింట్ అవ్వాలండి. system.out.println ఓకే ఎడిషన్. సో ఎడిషన్ ప్రింట్ అవ్వాలండి. సో ఎడిషన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి సింప్లీ రైట్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, బ్రేక్. నౌ కమింగ్ టు కేస్ 2. కేస్ 2 అంటే ఏంటంటే సబ్ట్రాక్షన్. system.out.println ఓకే సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ ఏంటంటే ఎక్స్ మైనస్ వై, బ్రేక్. ఓకే, కమింగ్ టు కేస్ 3 చూడండి. సో థర్డ్ చాయిస్ ఏంటంటే థర్డ్ చాయిస్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ కావాలి కాబట్టి చేంజ్ ద ఆపరేటర్ ఎక్స్ స్టార్ వై. ఓకే, కేస్ 4 నౌ చూడండి, system.out.println. సో కేస్ 4 ఏంటంటే డివిజన్. సో డివిజన్ కాబట్టి డివిజన్ ప్రింట్ అవ్వాలనుకోండి మీకు ఎక్స్ బై వై. సో ఎక్స్ ఏంటంటే ఎక్స్ ఇంటీజర్ వై ఇంటీజర్, కానీ వచ్చే రిజల్ట్ కూడా ఇంటీజర్ అవుతుంది. నాకు డబుల్ వాల్యూలో మారుస్తున్నాను, టైప్ క్యాస్ట్ చేస్తున్నానండి. ఎక్స్ బై డబుల్ ఆఫ్ వై. నాకు ఏం కావాలంటే రియల్ వాల్యూస్ కూడా, డెసిమల్ వాల్యూస్ కూడా కావాలి కాబట్టి నేను చేంజ్ చేసుకున్నానండి. కేస్ 5 చూడండి, system.out.println మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్ రావాలి కాబట్టి సో మాడ్యులో ఆపరేటర్ ఏంటంటే ఎక్స్ మాడ్ వై. ఓకే, సింప్లీ రైట్ బ్రేక్.
ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ కేస్కి మ్యాచ్ అవ్వలేకపోతే మనం ఏం చెప్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఓకే జస్ట్ ఇన్వాలిడ్ చాయిస్ ఓకే నా చూడండి సో స్విచ్ స్టేట్మెంట్ రాశాను ఫస్ట్ 1 ఎడిషన్ 2 సబ్ట్రాక్షన్ 3 వచ్చి మల్టిప్లికేషన్ 4 వచ్చి డివిజన్ మాడ్యులర్ డివిజన్ మీకు చాయిస్ అడుగుతున్నాం మీరు ఇచ్చిన చాయిస్ బట్టి ఏదో ఒక ఆప్షన్ ప్రింట్ అవుతుంది ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఓకే లెట్ us సేవ్ ద ప్రోగ్రామ్ అండ్ కంపైల్ సో కంపైల్ చేద్దామండి సో డి డ్రైవ్ మన ఫైల్ ఎక్కడ ఉందండి డి డ్రైవ్లో సిడి కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఉంది ఓకే జావాసి స్విచ్ డాట్ జావా ఓకే కంపైల్ అవుతుందండి ప్రోగ్రామ్ సో కంపైల్ అయింది జావా చూడండి జస్ట్ మీకు కొంచెం ఈ ఎడిటర్ని కొంచెం చిన్నగా చేద్దాం జావా స్పేస్ క్లాస్ పేరు ఏమి ఇచ్చామండి స్విచ్ డెమో ఓకే చాయిస్ చూడండి స్క్రీన్ మీద మీకు 1 ఎడిషన్ 2 సబ్ట్రాక్షన్ 3 మల్టిప్లికేషన్ అని ప్రింట్ అయ్యాయి యాక్చువల్గా ఎక్స్ వాల్యూ ఎంత అండి 10 వై వాల్యూ 20 నాకు నేను నా చాయిస్ 3 ఇచ్చానండి ఓకే చాయిస్ 3 ఇచ్చాను సో ఇన్ ఫస్ట్ ఎక్స్లో 10 ఉంది వైలో 20 ఉంది స్క్రీన్ మీద మీకు ఇవన్నీ ప్రింట్ అయ్యాయి చాయిస్ 3 ఇచ్చేయమంది చాయిస్ 3 ఇచ్చేసాను చాయిస్ వాల్యూ ఎంత ఇచ్చానండి 3 కాబట్టి చూడండి ఫస్ట్ హియర్ చాయిస్ ఈజ్ 3 here choice equal to 3 first choice value 3 అయింది కాబట్టి ఈ choice value 3 ని 1 ని మ్యాచ్ చేసుకుంటుందండి ఓకే 3 1 మ్యాచ్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ కేస్కి వెళ్తుంది 3 2 మ్యాచ్ అవ్వదు నెక్స్ట్ కేస్ వాల్యూ 3 కేస్ లేబుల్ ఎంత ఉంది ఇక్కడ 3 చాయిస్ వాల్యూ ఎంత 3 కాబట్టి రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీకు ఏమవుతుందండి మల్టిప్లికేషన్ వాల్యూ ప్రింట్ అవుతుందండి మల్టిప్లికేషన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది చూడండి సో మల్టిప్లికేషన్ వచ్చి ఎంత ప్రింట్ అయిందండి 200 ఓకే సిమిలర్లీ మనం ఇంకొకసారి రన్ చేద్దాం జావా స్పేస్ స్విచ్ డెమో ఎంటర్ యువర్ చాయిస్ సో నీ చాయిస్ ఎంటర్ చేయి నేను మన చాయిస్ ఎంత ఎంటర్ చేస్తానంటే ఆ 4 ఎంటర్ చేశానండి 10/20 ఎంత అండి 0.5 ఓకే ఒకవేళ నేను అదే ఈసారి నా చాయిస్ ఎంత ఇచ్చానంటే 1 ఇచ్చాను సో ఎడిషన్ వాల్యూ ప్రింట్ అవుతుందండి 2 ఇచ్చాను సబ్ట్రాక్షన్ ఓకే 2 ఇస్తే ఏం ప్రింట్ అయిందండి సబ్ట్రాక్షన్ ఇలా నాకు అన్ని చాయిస్లు ప్రింట్ అవుతాయండి సబ్ట్రాక్షన్ ప్రింట్ అయిందండి 10 - 20 ఎంత -10 నా చూడండి జావా స్పేస్ స్విచ్ డెమో స్విచ్ డెమో చూడండి ఇప్పుడు నేను నా చాయిస్ 10 ఇచ్చానండి సో ఫస్ట్ ఈ 10 ని 1తో మ్యాచ్ చేసుకుంటుంది మ్యాచ్ అవ్వదు రిమైనింగ్ ఏ కేసుతో కూడా మ్యాచ్ అవ్వదండి కేస్ 1తో కేస్ 2తో కేస్ 3 4 5 ఏ దేనితో మ్యాచ్ అవ్వాలి సో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నాకు డిఫాల్ట్ కేసులో ఉండే స్టేట్మెంట్ ఏముందండి ఇన్వాలిడ్ చాయిస్ కాబట్టి ఇన్వాలిడ్ చాయిస్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది ఓకే జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ నో చూడండి we will write one more example ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దామండి ఓకే జస్ట్ ఫైల్లోకి వెళ్ళి ఇందులో జావా import java.util.scanr okay same one more program test 7 పెట్టండి ఈ క్లాస్ కి పేరు ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి స్కానర్ s equal to new scanner of system.in new scanner of system.in okay now చూడండి now coming to system.out.println enter x value from 1 to 10 సో నేను x వాల్యూని ఎంటర్ చేయమన్నానండి సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ చేయమన్నాను ఫ్రమ్ 1 to 10 నౌ switch off x
ఓకే చూడండి. సో స్విచ్ ఆఫ్ ఎక్స్ అన్నాం. కేస్ 1. సో కేస్ 1 అయితే నేను ఏం రాస్తానంటే సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ 1 బ్రేక్. ఓకే సిమిలర్లీ case 2 break. Case 3 break. Case 4 case 5 just ఓపి బటన్ కొంచెం. case 6 ఓకే నెక్స్ట్ case 7 break. Similarly case 8 break. Sorry చూడండి కేస్ 9 కదండి కాబట్టి 9 అని రాయండి. ఫైనల్గా లాస్ట్ కేస్ 10. కేస్ 10 లక్ష్మణ్ ఏం రాస్తామంటే 10 అని రాస్తామంటే బ్రేక్. ఓకే సిమిలర్లీ డిఫాల్ట్ జస్ట్ ఏం రాస్తానంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని రాస్తున్నానండి. ఇన్వాలిడ్ ఇన్పుట్. ఓకే కమింగ్ టు ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సో దీనికి ఏదో ఒక నేమ్ ఏముంది సమ్ PRG 10.java. ఓకే సో ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. చూడండి జావాc స్పేస్ ఓకే టెస్ట్ 7 అన్నానండి. సారీ జావాc స్పేస్ PRG 10.java. జస్ట్ ఈ ప్రోగ్రామ్ కంపైల్ అయింది. వేరియబుల్ ఎక్స్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. సో ఎక్స్ వాల్యూ మనం రీడ్ చేయాలి కదండి. ఎంటర్ ఎక్స్ వాల్యూ రీడ్ చేద్దాం. x ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే చూడండి జావాలో ఒక రూల్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ రూల్. ఏదైనా ఒక వేరియబుల్ని కనుక మీరు ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేరియబుల్ని మీరు ఖచ్చితంగా ఇనిషియలైజ్ చేయాలి. ఓకే ఆఫ్టర్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది, ఇనిషియలైజ్ చేయకుండా మీరు వేరియబుల్ కనుక ఉపయోగించినట్లయితే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు కంపైల్ అగైన్ జావాc స్పేస్ PRG 10.java. ఓకే ఎగ్జిక్యూట్ జావా స్పేస్ టెస్ట్ 7. చూడండి మీకు ఏమవుతుందండి ఎంటర్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ 1 to 10. సో 1 నుంచి మొదలుపెట్టి 10 వరకు ఏదో ఒక వాల్యూని ఎంటర్ చేయాలి. నేను 8 ఎంటర్ చేశానండి. ఏం ప్రింట్ అయ్యిందండి? సో 8 ప్రింట్ అయ్యింది. నెంబర్స్లో ప్రింట్ అయ్యిందండి. నెంబర్ ఎంటర్ చేస్తే లెటర్స్లో ప్రింట్ అయ్యింది. 6 ఎంటర్ చేశానండి. సారీ ఎంటర్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ 1 to 10. జస్ట్ ఐ విల్ enter 6. Now I will execute again java space test 7. So 9 enter చేసాం, 9 ప్రింట్ అయింది. సో అలా కాకుండా మనం అదర్ దాన్ వేరే నెంబర్ ఎంటర్ చేసాం అనుకోండి ఇన్వాలిడ్ ఇన్పుట్ వస్తుందండి. ఇప్పుడు చెప్పే పాయింట్ జాగ్రత్తగా చూడండి. జస్ట్ ఐ విల్ రిమూవ్ బ్రేక్. చూడండి నేను బ్రేక్ని రిమూవ్ చేస్తున్నానండి. ఓకే సో కేస్ 5 దగ్గర బ్రేక్ ఉంది. మళ్ళీ ఓకే సో నేను ఎక్కడెక్కడ రిమూవ్ చేశానో చూడండి ఒకసారి. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4.
సో 4 దగ్గర బ్రేక్ తీసేయండి, 5 దగ్గర బ్రేక్ ఉంది. అలాగే 6, 7, 8, 9, 10 మళ్ళీ 10 దగ్గర రాస్తానండి నేను బ్రేక్. ఎక్కడ రాస్తానండి? 10 దగ్గర రాస్తాను బ్రేక్. జస్ట్ పాయింట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ జావా సి స్పేస్, సో ఏదైనా చేంజెస్ చేస్తే ఈ మస్ట్ కంపైల్ అండి, prg10.java. ఓకే, కంపైల్ అయింది, మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ ఓకే, సో టెస్ట్ 7, ఎంటర్ x వాల్యూ ఫ్రమ్ 1 to 10. చూడండి నేను x వాల్యూ ఎంత ఇచ్చాను చూడండి, 2 ఇచ్చానండి. సో x వాల్యూ 2 అయిందండి. x వాల్యూ ఎంత అండి? x వాల్యూ ఎంత? జస్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. జస్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 2, x వాల్యూ 2 అండి. సో x ఈక్వల్ టు 2 కాబట్టి మీకు ఈ కేసుకి మ్యాచ్ అయిందండి. ఫస్ట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీకు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందంటే 2 అని ప్రింట్ అవుతుందండి, 2 అని ప్రింట్ అయ్యింది. సో బ్రేక్ ఉందండి, బ్రేక్ లేదు కాబట్టి రిమైనింగ్ కేసులో ఉండే స్టేట్మెంట్స్ అంటే 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఏవి ప్రింట్ అవుతాయంటే x వాల్యూ 2 అయితే మీకు అవుట్పుట్ ఏమొస్తుందండి? అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. అవుట్పుట్ 2, ఓకే, అలాగే 3, 4, 5 రిమైనింగ్ అన్ని కేసులు కూడా ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతున్నాయండి. సో ఎప్పుడు ప్రింట్ అవుతాయి? ఇలా బ్రేక్ దొరికే వరకు ప్రింట్ అవుతాయండి. ఫస్ట్ మీకు ఏం జరిగిందంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ యాక్చువల్గా కేస్ 2కి మ్యాచ్ అయింది. కాబట్టి కేస్ 2లో ఉంటే స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ రిలేట్ 2 అంటే 2 ఎగ్జిక్యూట్ అయింది. కానీ అక్కడ బ్రేక్ లేదు కాబట్టి రిమైనింగ్ అన్ని కేసెస్లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని కూడా మీకు జరిగిపోతాయి. సో 2, 3, 4, 5 4 అయ్యాయండి. 4 అయిన తర్వాత మళ్ళీ మీకు ఏముందండి? బ్రేక్ ఉంది. సో 5 వరకు అయిన తర్వాత మీకు బ్రేక్ అన్నాం కాబట్టి అప్పుడు దానికి ఎగ్జిక్యూషన్ ఆగిపోయి మీకు 2, 3, 4, 5 అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు మళ్ళీ నేను కంపైల్ చేస్తున్నాను చూడండి. వన్స్ అగైన్ ఐ విల్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ టెస్ట్ 7. ఒకవేళ నేను 5 ఇచ్చాను అనుకోండి, సో ఏం ప్రింట్ అయ్యింది చూడండి, 5 ఇచ్చాను. సో కరెక్ట్గా నాకు 5 దగ్గర బ్రేక్ ఉందండి. సో బ్రేక్ ఉంది కాబట్టి అంటే x వాల్యూ 5 కాబట్టి కేస్ 5తో మ్యాచ్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటింగ్ 5 అంటే 5 అని చెప్పి ప్రింట్ అవుతుంది. వెంటనే మీకు బ్రేక్ ఉంది కాబట్టి కంట్రోల్ స్విచ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో 5 అని ఒకటే ప్రింట్ అవుతుంది. అదే నేను ఈసారి 6 అని ఇచ్చానండి. సో ఏం ప్రింట్ అయిందండి? 6, 7, 8, 9, 10 అంటే 10 దగ్గర బ్రేక్ ఉంది. సో బ్రేక్ ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా 6 నుంచి మొదలుపెట్టి ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది అంటే 10 వరకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు ఒకవేళ ఇక్కడ ఎక్కడండి ఇక్కడ కూడా నేను బ్రేక్ తీసాను అనుకోండి, బ్రేక్ తీసాను. సో బ్రేక్ తీస్తే ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. ఓకే, జస్ట్ కంపైల్ చేద్దామండి. కంపైల్ జావా సి prg10.java. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దామండి. జావా స్పేస్ ఏంటంటే టెస్ట్ 7. ఓకే, సో x వాల్యూ నేను 8 ఎంటర్ చేశానండి. చూడండి 8, 9, 10 ఇన్వాలిడ్ ఇన్పుట్. x వాల్యూ 8 ఎంటర్ చేశాను కాబట్టి కేస్ 8 నుంచి మొదలుపెట్టి 9, కేస్ 8 దగ్గర 8ని, ఈ స్టేట్మెంట్ 9ని, 10ని ఇన్వాలిడ్ ఇన్పుట్ని 4ను కూడా ప్రింట్ చేస్తాయండి. 8, 9, 10 ఇన్వాలిడ్ ఇన్పుట్. ఓకే, ఈ విధంగా మీకు స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ బ్రేక్ కనుక రాయకపోతే రిమైనింగ్ అన్ని కేసెస్లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎప్పుడు వరకు ఎగ్జిక్యూట్ అవుతాయండి అంటే బ్రేక్ స్టేట్మెంట్ దొరికే వరకు అండి. ఓకే, సో ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే.